అర్హులైన పేదింటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వటమే రేవంత్ సర్కార్ లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టి సుడిగాలి పర్యటన నిర్వహించారు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ముత్యం రెడ్డి ఆశయమని గుర్తు చేశారు. దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు గ్రామంలో మొదలుకొని తిరుమలాపూర్, దౌలతాబాద్, దీపాయంపల్లి మరియు ఉపాధ్యక్షులు మధ్యల స్వామి గ్రామం అయిన గొడుగుపల్లి, ఇందుప్రియాల్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులకు భూమి పూజ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ రాజ్య సర్కార్ లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఐలాపురం కనకయ్య, కర్నాల శ్రీనివాసరావు, ఆది వేణుగోపాల్, ఆది బాలకృష్ణ, ఆనందం, జనగామ మల్లారెడ్డి, పడాల మల్లేశం, షాదుల్లా, లలితా కృష్ణ, సంపత్ రెడ్డి, ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లులు వస్తాయని, మరి అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి కేవలం ఒక సంవత్సరంలోనే 3,500 ఇల్లు రావడం ఇది ఒక చరిత్రాత్మక సంఘటన. ఎందుకంటే ఒకటేసారి 3,500 ఇల్లులు ఒక నియోజకవర్గం వచ్చిన దాఖలు ఎక్కడ లేవు. కానీ పేదవాళ్ళందరికీ కూడా ఇల్లులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లుండి మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో 3,500 ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు దౌలతాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో కూడా ముగ్గు పోయడం జరుగుతూ ఉంది. మరి లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే రాని వాళ్ళు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు వస్తాయి. ఖచ్చితంగా రాబో 3.5 సంవత్సరాలు అందరు పేదవాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇల్లు నిర్మిస్తుంది. మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా మరి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. మరి ఏమైనా లబ్ధిదారులకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీరు దగ్గరుండి మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి మీ వంతు సహకరించాల్సిన అవసరం ఉన్నది. మరొకసారి మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ఉంటే ఇంకో నాయకుడిని గెలిపించుకుంటే ఏ విధంగా నష్టపోతామో దుబ్బాక ప్రజలకు అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే. కాబట్టి రాబో రోజుల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలంటే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల్ని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం కూడా ప్రజలపైన ఉంది.